తిరువన్నామలై. ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. ఈ అరుణాచలం లేదా అన్నామలై అనేది పంచభూతలింగ క్షేత్రములలో ఒక క్షేత్రము. ఇది అగ్నిలింగము. ఈ అరుణాచలంలో, ఈ తిరువన్నామలైలో ఉన్న శివాలయము అగ్నితత్వమునకు ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రటి అని, అంటే ఎర్ర రంగు అని. అచలం అంటే చలించనిది, కదలనిది కొండ. అంటే అరుణాచలం అనగా ఎర్రని కొండ అని దీని అర్థము. అలాగే పాపములను హరించునది అని కూడా దీని అర్థము. ఇది ఎంతో గొప్ప పుణ్యక్షేత్రము. భక్తి శ్రద్ధలతో స్మరణ చేస్తే చాలు ముక్తి నొసగే క్షేత్రము ఈ అరుణాచలము. ఇక్కడ ఉండే ఈ అరుణాచల కొండ సాక్షాత్తు శివస్వరూపం. ఆ శివుడే ఈ కొండగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందువలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల సాక్షాత్తు ఆ పరమశివుడికి ప్రదక్షిణ చేసినట్లని భక్తుల విశ్వాసము, నమ్మకము. రమణ మహర్షి కూడా దీని గురించి ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. ఎవరైతే శివస్మరణ చేస్తూ ఈ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని పెద్దల మాట. అందువలన ఎందరెందరో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అవధూత అంటే నిర్వికల్ప సమాధి వలన దేహమును, ఇంద్రియములను జయించినవాడు, స్వతంత్రుడై చరించే యతి, యోగి, బ్రహ్మనిష్ఠుడు అవధూత అని మనకి ఉపనిషత్తులు చెబుతున్నాయి. నిరంతరం సమాధి స్థితిలో బ్రహ్మానుభూతి పొందడం వలన అవధూత అవుతారు. వారి దర్శనముచే సకల జగత్తు పవిత్రమవుతుంది. వారిని సేవిస్తే అగ్నులైన ముక్తులవుతారు. అవధూతలను సేవించడం వల్ల ఎన్నో తరముల వారు ఉద్ధరింపబడతారు. అటువంటి అవధూతలు ఈ రోజుల్లో చాలా అరుదు. ఆ పంచభూతలింగములలో ఒకటైన ఈ తిరువన్నామలైలోని అరుణాచలము, అరుణాచలేశ్వరుడు ఆ ప్రాంతమంతా నిత్యం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక పౌర్ణమి అయితే మనం చెప్పవలసిన అవసరం లేదు. పౌర్ణమి విపరీతమైన భక్త సందోహంతో ఉంటుంది. ఈ సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల నుంచి చాలామంది చూసి నిత్యము గిరి ప్రదక్షిణ చేసేవారు ఒక మహాత్మురాలు గురించి నిత్యము ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ ఒంటిపై మాసిన దుస్తులు, కాస్త అశుభ్రంగా, అలౌకిక స్థితిలో, ఏదో ఒక స్థితిలో ఆలోచిస్తూ, ఎక్కడో తింటూ, ఎక్కడో విశ్రమిస్తూ అరుణాచల వీధుల్లో తిరుగుతుండే ఆ మహిళ అమ్మని భక్తుడు టోపీ అమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆమెను ఒక సిద్ధురాలిగా, మహాత్మురాలిగా, అవధూతగా భావిస్తున్నారు. అమ్మని చూసేందుకు, ఆమెతో తమ సమస్యలు చెప్పుకునేందుకు, మాట్లాడేందుకు, ఆమె పాదములు తాకేందుకు ఎగబడుతున్నారు. అతిస్థిమితం లేదా అన్నట్లు కనిపించే ఈ టోపీ అమ్మ ఇదేమీ తనకు పట్టనట్లుగా నిత్యము ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎవరైనా ఏదైనా ఇస్తే ఇష్టముంటే తీసుకుంటారు, లేదంటే విసిరి పడేస్తుంటారు. అయినా సరే ఆమెను చూడడమే, ఆమె దృష్టి తమ మీద పడడమే మహద్భాగ్యమని అనుకుంటారు ఎంతోమంది భక్తులు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ టోపీ అమ్మ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇప్పటికే కొన్ని వేల సార్లు ఆమె గిరి ప్రదక్షిణ చేసిందని స్థానికులు చెబుతారు. ఆమె దృష్టి పడితేనే తమ సమస్యలు తీరతాయని, ఆమె వాడిపడేసిన దుస్తులు వేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని, ఆమెకు టీ ఇచ్చినా, డబ్బులిచ్చినా, ఆహారమిచ్చినా అపార సంపదలు వస్తాయని, ఆమెకు తమ సమస్యలు విన్నవించుకుంటే ఆ బాధలని తొలగిపోతాయని ఎంతో ప్రచారం ఉన్నది. అది నిజమా కాదా అన్నది ఒక సామాన్య స్థాయికి తెలియని విషయం అది. కానీ మనం చరిత్ర చూస్తే రమణ మహర్షి దగ్గర కూడా
ఇటువంటిదే జరిగింది. రమణ మహర్షిని స్నానం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే నీళ్లు పట్టుకునేందుకు ఎంతోమంది ఎగబడేవారు. ఒకసారి రమణ మహర్షి ఆ విషయం గమనించి, ఎందుకు ఇంతమంది బారులు తీరి ఉన్నారంటే, "స్వామి, మీరు స్నానం చేసిన నీళ్లు తాగితే దాన్ని తీర్థం కింద తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఉన్న సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలు, అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్తున్నారు స్వామి" అనగా, స్వామి అప్పటినుంచి హెచ్చరించారు అందరిని. ఇలాగే ఎంతోమంది మహాత్ముల విషయంలో కూడా ఇదే జరిగింది. మనము భక్తి శ్రద్ధలతో సాధన చేస్తూ వారి తీర్థం స్వీకరిస్తే ఫలితం ఉంటుంది గానీ, మనం నిత్యం మనం చేసే పనులన్నీ చేస్తూ, ఆ ఒక్క నిమిషంలో మనం చేయరాని పాపాలన్నీ చేస్తూ, వారిని ముట్టుకుంటే, లేతే వారి ఇచ్చిన తీర్థం తీసుకుంటే అవుతుందా అంటే, అది మనకే తెలియాలి. ఆమె ప్రతినిత్యము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనం చేయవలసిందేంటి, ఒక మహాత్మురాలు, ఒక నడి వయస్కురాలు ఆవిడ కొన్ని వేల ప్రదక్షిణాలు చేశారు. అటువంటిది ఎక్కడెక్కడి నుంచో అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు చేయవలసింది మనం కూడా వారు చూపిన మార్గము, మనం కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నన్ని రోజులు సాధ్యమైనన్ని సార్లు గిరి ప్రదక్షిణ చేయడము, ఆ అరుణాచలేశ్వరుని నిత్యము స్మరించడము, అక్కడున్న దేవాలయాలు దర్శించడము, సాధన చేసుకోవడము, సాధ్యమైనంత మౌనంగా ఉండడము, లేని వారికి మనకి వీలైనంత డబ్బులు మనం ఇవ్వడము, ఇది మనం చేయవలసిన విధి విధానాలు. ఆమె ఒక తపస్సుగా భావించి గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఎంతోమంది ఆవిడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాట్లాడాలని ఎంతో ప్రయత్నిస్తారు. అయినా సరే, ఆమె సాధ్యమైనంత మాట్లాడకుండా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇటువంటి సాధకులని, మహాత్ములని, అవధూతలని మనం ఎవరైతే అనుకుంటామో, మనం వారికి ఇబ్బంది కలిగిస్తే అది మనకి మంచిది కాదు. అందువల్ల వెళ్ళేవాళ్ళు ఆవిడ అనుగ్రహం కోసం వేచి ఉండండి. ఆవిడ సమక్షంలో సాధన చేసుకోండి. నిజంగా మనకి అర్హత ఉంటే గనక, ఆవిడ అవధూత అయితే గనక, మనకి ఆవిడ అనుగ్రహిస్తారు. తప్పకుండా అనుగ్రహిస్తారు. లేదంటే మనము మహాత్ములని, అవధూతలని మనం వారి మీద పడి పడి, లేదంటే వారికి మనం చేయరానివి మనం ఇబ్బందులు కలిగిస్తే, వారి సాధనలో మనం ఇబ్బందులు కలిగిస్తే, అది ఎంతో కీడు చేస్తుందని పెద్దల ఉవాచ. దూరం నుంచే ఆ టోపీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వీలైతే ఆవిడ సన్నిధిలో సాధన చేసుకోండి. ధ్యానం చేసుకోండి. తప్పకుండా ఆవిడ అనుగ్రహం రావాలని ప్రార్థించండి. ఆవిడ పిలిస్తే, లేదా ఆవిడ ప్రశాంతంగా ఉంటే, ఆవిడకి మీ సమస్యలు విన్నవించుకోండి. సమస్యల కోసమే మహాత్ములు కాదు గదా! మనం ఆ మహాత్ములని, అవధూతల సన్నిధిని ఉపయోగించుకోగలగాలి. ఉత్తమమైన జన్మ వైపు అందరూ వెళ్ళాలని, ఇటువంటి ఎందరో మహాత్ములు భారతదేశంలో ఉన్నారు. వీరు మహాత్ములా కాదా అన్నది నా వంటి సామాన్యుడికి నా స్థితి సరిపోదు. కానీ ఎవరి అనుభవం వారిది. అందువల్ల ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ పవిత్రమైన సన్నిధిని, ఆ ప్రదేశాన్ని చూడమని, ఆ సమయాన్ని వృధాపరచకుండా సాధనకి ఉపయోగించుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, రకరకాల వీడియోల ద్వారా టోపీ అమ్మ నిత్యము గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణాచలంలో ఉంటారని తెలిసి, నేను కూడా ఒకసారి అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ టోపీ అమ్మవారిని నేను దర్శించాను. అలాగే సుమారు 2, 3 సార్లు వారిని వివిధ ప్రదేశాలు, ఆ ప్రదక్షిణా మార్గాల్లో ఉన్న వివిధ ప్రదేశాల్లో వారిని దర్శించడం జరిగింది. ప్రత్యేకంగా ఏదైనా అనుభవం అనేది లేకపోయినా, ఆవిడ నేను ఆవిడని సమీపించే సమయానికి రౌద్రంగా ఉండకుండా, విసుక్కోకుండా, కొట్టకుండా ప్రశాంతంగా ఉన్నారు. 1, 2 సార్లు ఆవిడ సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని, భగవన్నామ స్మరణ చేసే అవకాశం నాకు లభించింది. నాకు ఎవరు అవధూత, ఈవిడ అవునా కాదా, వీరు అవునా కాదా, వీరు మహాత్ములానా కాదా అన్న జ్ఞానము నాకు లేదు, నాకు తెలియదు. అందువల్ల నేను
ఆ పరమాత్మని, ఆ భగవంతుడిని వారు పెద్దవారు కాబట్టి నమస్కరించి, నేను వారి సన్నిధిలో ధ్యానం చేసుకున్నాను. ఆ స్థాయి నాకు లేదు. మనకి భక్తి శ్రద్ధలు, చిత్తశుద్ధి, పరమాత్మని దర్శించాలి, ఉత్తమమైన మార్గానికి వెళ్ళాలి, మహాత్ముల్ని దర్శించాలి, సేవించాలి అన్న జ్ఞానం కలిగితే మనం ఒక సద్గురువు దొరకాలి, మహాత్ములను, అవధూతలను దర్శించాలి అని భక్తి శ్రద్ధలతో మనం నిరంతరం జపము, భగవన్నామ స్మరణ చేస్తే తగిన సద్గురువుని ఆ పరమాత్మే చూపుతాడు. అందువల్ల ఈ రకరకాల మాధ్యమాల్లో, వీడియోల్లో వీరు అవధూత, వీరు మహాత్ములు అని చెప్తే దయచేసి వెంటపడకండి. నిజంగా వారు అవధూతలు అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ సంస్కారం మనకు ఉండాలి గదా! వారు మహాత్ములా, కాదా అన్న తెలుసుకోగల సంస్కారం మనకు ఉండాలి గాబట్టి, మీరెప్పుడైనా ఆ ప్రాంతానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. నేనైతే తెలుసుకోగల సంస్కారం నాకు లేదు గాబట్టి, నేను వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకొని వచ్చేస్తుంటా. అందరూ కూడా మంచి మార్గాన వెళ్ళాలి. ఈ ఉత్తమమైన జన్మ లభించింది, మానవ జన్మ. దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీలో చాలామంది మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగలను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్‌ని లైక్ చేయండి. ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆదరించండి. నమస్కారం.